ఆ బంతి కోసం దూకి కింద పడిపోయాను. మనం ఆ ఆట గెలవాల్సింది, కానీ ఇంకా అంతా అయిపోలేదు. ఛాంపియన్షిప్ ఇంకా మన చేతుల్లోనే ఉంది. నేను వచ్చే ఆటలో మళ్ళీ ఆడతాను. ఈసారి మరింత బాగా ఆడతాను. వచ్చేసరికి అది సమయానికి తగ్గుతుందని నాకు నమ్మకం లేదు. తాతయ్య చూడండి, నేను పరిగెత్తగలను. నేతన్, నువ్వు బాగున్నావా? అవును, నేను బాగున్నాను. నేతన్, నువ్వు ఓపిగ్గా ఉండాలి. ఆ చెట్లో ఉన్న పండ్లను చూడు. నువ్వు వాటికి సమయం ఇవ్వకపోతే ఇది అస్సలు బాగోలేదు. అది బాగోకపోవడం కాదు, దాన్ని తినే సమయం ఇంకా రాలేదు. నాకర్థం కాలేదు తాతయ్య. ఈ కథ చెప్పడానికి ఇది సరైన సమయం అనిపిస్తోంది. మీరా పుస్తకాన్ని ఎప్పుడూ మీతోనే ఉంచుకుంటారా? నా దగ్గర కొన్ని కాపీలున్నాలే. ఒకసారి ఇచ్ అనే యూదుడు మరియు ఫ్రిడ్జ్ అనే జర్మన్ వ్యక్తి దారిలో ఒకరినొకరు కలుసుకున్నారు మరియు కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. వారు ఆకలితో ఉన్న ఇద్దరు బాటసారులు. ఇల్లు లేదు మరియు ఉద్యోగాలు లేవు. జీవనోపాధి కోసం వారు ఒక చోట నుండి మరో చోటికి వెళ్ళేవారు. ఇక్కడ కొంచెం ఆహారం, అక్కడ కొంచెం డబ్బు అడుక్కునేవారు. ఒక్కసారైనా నాకు మంచి భోజనం దొరికితే ఎంత బాగుంటుందో. మన దగ్గర కేవలం ఎండిపోయిన రొట్టె ముక్క, కుళ్ళిపోయిన క్యారెట్ మాత్రమే ఉన్నాయి. నాకు ఒక పెద్ద రుచికరమైన విందు తినాలనుంది. ఇంకెప్పటికీ ఆకలి వేయకూడదు. ఆహా, అది ఎంత బాగుంటుందో. నువ్వు చెప్పింది నిజమే అని ఇచ్చి అంగీకరించారు. ఫ్రిడ్జ్ లాగే అతను కూడా చివరిసారిగా ఎప్పుడు సరిగ్గా తిన్నాడో గుర్తులేదు. నాకు మంచి ఆలోచన వచ్చింది అని ఇచ్చరిచాడు. త్వరలో యూదుల పండుగ పేసాక్ రాబోతోంది. అయితే యూదులు ఎప్పుడూ పేసాక్ సెదర్కి అతిథులను ఆహ్వానిస్తారు. మనం కూడా ఎక్కడైనా ఆహ్వానం పొందేలా చూసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా మనం చాలా మంచి భోజనం తినొచ్చు. అలా చేస్తే నీకు బాగానే ఉంటుంది. కానీ నేను యూదుణ్ణి కాదు, నాకేమి చెయ్యాలో తెలీదు. చింపించకు. నువ్వు జర్మన్ మాట్లాడతావు, అది ఇడ్డిష్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ దేశంలోని యూదులు ఇద్దిష్ మాట్లాడతారు. కాబట్టి నేను నీకు సెదర్ గురించి మొత్తం వివరిస్తాను. దాన్ని బట్టి నువ్వు అక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. నువ్వు చెప్పినట్టు జరుగుతుందని ఆశిస్తున్నాను. చెప్పు, అసలు సెదర్లో ఏం జరుగుతుంది? సరే, మొదట వారు కిద్దుష్ చేస్తారు. అది తీయని వైన్ మీద వారు చెప్పే ఒక దీవెన అని ఇజ్జు చెప్తాడు. తర్వాత వారు చేతులు కడుక్కుని ఉప్పు నీటిలో ముంచిన కొన్ని కర్పాసులను తింటారు. ఆ తర్వాత దేవుడు వారిని బానిసత్వం నుండి ఎలా రక్షించాడో అనే కథను చదవడం ప్రారంభిస్తారు, హగ్గదా అనే పుస్తకం నుంచి. తర్వాత వారు నువ్వు ఊహించలేనంత అత్యంత అద్భుతమైన ఆహారాన్ని వడ్డిస్తారు. దాని గురించి ఆలోచిస్తుంటేనే నా నోరు ఊరుతోంది. మొదట మజ్జా వస్తుంది. అది పేసాక్ రోజున యూదులు తినే ప్రత్యేకమైన పులియన్ రొట్టె. ఇదొక కరకరలాడే క్రాకర్ లాగా ఉంటుంది. తర్వాత వారు ఉడికించిన గుడ్లను వడ్డిస్తారు. రుచికరమైన గెఫిల్టే చేప, బంగారు రంగు చికెన్ సూప్, సాస్తో నిండిన మెత్తని చికెన్. అంతేకాదు, డెజర్ట్ కోసం వారు మనకు ఉడికించిన ఆపిల్స్ మరియు ఎండు ద్రాక్షలను ఇస్తారు. మెత్తని స్పాంజ్ కేకు మరియు వీటన్నింటినీ జీర్ణం చేసుకోవడానికి నిమ్మకాయ మరియు చక్కెరతో కూడిన వేడి టీ. ఎంతటి విందు! ఫ్రిడ్జ్, నీ జీవితంలో ఇంత అద్భుతమైనది ఎప్పుడూ రుచి చూసి ఉండవు. ఈ రుచికరమైన ఆహారాల గురించి ఆలోచనతో ఇచ్చు ఒక ముఖ్యమైన విషయం గురించి ఫ్రిడ్జ్కు చెప్పడం మర్చిపోయాడు. అది ఎంతో చేదుగా మరియు అసలు రుచి లేనిదిగా ఉంటుంది. సెదర్లో యూదులు మారోడు కూడా తింటారు. అది చేదు కూర. మారోరా? నాకు మారోరంటే ఇష్టం లేదు. చివరికి పేసాక్ వచ్చినప్పుడు ఈట్స్ మరియు ఫ్రిడ్జ్ చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాగే చాలా ఆకలితో కూడా ఉన్నారు, ఎందుకంటే వారు ఆ రోజంతా ఏమీ తినలేదు. సాయంత్రం వారు త్వరగా శనిగాకు వెళ్తారు. ప్రార్థనల తరువాత వారిద్దరిని సెదిర్ కోసం వేరువేరు కుటుంబాల ఇళ్లకు ఆహ్వానిస్తారు. ఈ రాత్రి మన అదృష్టం బాగుంది. మనిద్దరిని ధనిక కుటుంబాలు ఆహ్వానించాయి. నన్ను రెబ్ బరూక్ మరియు నిన్ను రెబ్ మెండెల్ ఆహ్వానించారు. ఫ్రిడ్జ్, నీకు నిజమైన విందు లభించబోతోంది. నేను నీకు చెప్పినవన్నీ గుర్తుంచుకో. అలాగే ప్రశాంతంగా ఉండు. నీ భోజనాన్ని ఆస్వాదించు. ఇట్స్ తనకు వివరించిన రుచికరమైన ఆహారాల గురించి ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ తల ఊపి నవ్వాడు. కొద్దిసేపు నడిచిన తర్వాత ఫ్రిడ్జ్ మరియు అతని ఆహ్వానించిన రెబ్ మెండెల్ ఇంటికి చేరుకుంటారు.
అందంగా అలంకరించిన టేబుల్ వద్ద కూర్చుని ఫ్రిడ్జ్ ఎంతో ఆసక్తిగా చుట్టూ చూశాడు. ఇచ్చి వివరించినట్లే అక్కడ ఏమి జరుగుతుందో తనకు తెలుసని ఆ కుటుంబం అనుకునేలా అతను నటిస్తాడు. రెబ్మెండల్ కిద్దుస్ చేయటంతో ప్రారంభిస్తాడు. sabri maranan. కొంచెం వైన్ తాగాడు. అది రుచిగా ఉంది, కానీ ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగడానికి ఫ్రిడ్జ్ భయపడ్డాడు. అందువల్ల తర్వాత ఏం జరుగుతుందో చూడటానికి అతను వేచి ఉన్నాడు. ఫ్రిడ్జ్ ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం రాయందు. నీళ్లు తీసుకొచ్చారు మరియు అతని చేతులు కడుక్కున్నాడు. అప్పుడు రెబ్మెండల్ టేబుల్ వద్ద ఉన్న ప్రతి ఒక్కరికి ఉప్పు నీటిలో ముంచిన చిన్న కర్పాస్ ముక్కనిచ్చాడు. ఫ్రిడ్జ్ దాన్ని ఆత్రంగా తిన్నాడు, కానీ ఆ ముక్క చాలా చిన్నది కావడంతో అతనికి అస్సలు తృప్తి కలగలేదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ హగ్గదా అనే పుస్తకం నుండి కథను చదవడం ప్రారంభించారు. అది హీబ్రూలో వ్రాయబడింది, కానీ ఫ్రిడ్జ్కు అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అరగంట తర్వాత ఫ్రిడ్జ్ చాలా విసుగు మరియు నిరాశ చెంది తన కుర్చీలో కదలడం ప్రారంభించాడు. అతను చుట్టూ చూశాడు, కానీ టేబుల్ వద్ద ఉన్న మరెవరూ తొందరపడుతున్నట్లు కనిపించలేదు. వారు ఆ హగ్గదా నుండి చదువుతూనే ఉన్నారు. మరో గంట గడిచిపోయింది. ఫ్రిడ్జ్ కడుపులో ఆకలితో శబ్దాలు రావడం మొదలైంది. అతను ఆకలితో అలమటిస్తున్నాడు. తనకు చెప్పబడిన ఆ అద్భుతమైన భోజనం ఎక్కడుంది? చివరికి కుటుంబ సభ్యులు మరియు అతిథులందరూ రెండవసారి చేతులు కడుక్కోవడానికి లేచారు. టేబుల్ వద్దకు తిరిగి వచ్చిన తర్వాత రెబ్బు మెండల్ కొన్ని ప్రార్థనలు చేసి ఆపై మజ్జా ముక్కలను ఇచ్చారు. ఇది బాగుంది. ఫ్రిడ్జ్కు ఒక మంచి పెద్ద కరకరలాడే మొక్క లభించింది. దానిని అతను త్వరగా తిరేచాడు. అతనికి కొంచెం సంతోషంగా అనిపించడం మొదలైంది. బహుశా ఇప్పుడు ఇచ్చి చెప్పిన ఆ రుచికరమైన భోజనాన్ని వడ్డించడం ప్రారంభిస్తారేమో. అతను దానికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. కానీ దానికి బదులుగా మరొకటి జరుగుతోంది. రెబ్ మెండల్ అతనికి మారోర్ కోసం ఒక రాడిష్ ముక్కనిచ్చారు. ఫ్రిడ్జ్ దాన్ని నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. కానీ అది చాలా కారంగా ఉండడంతో అతని గట్టిగా అరిచాడు. ఆ రాడిష్ చాలా చేదుగా ఉంటుంది. అది అతని నాలుకను మరియు గొంతును కాల్చేసింది. ఫ్రిడ్జ్కు తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఇది పిచ్చికనం. అసలు వీరు మంచి భోజనం పెడతారా? ఫ్రిడ్జ్ ఎంతగానో కలత చెంది నిరాశ చెంది ఒక్కసారిగా పైకి లేచాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అతను వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి నుండి పారిపోయాడు. అయ్యో, ఇంకొంచెం సేపు ఉంటే భోజనం వచ్చేది. ఆ పిచ్చి మనిషి అంతసేపు కూర్చుని ఎదురు చూసిన తర్వాత నాకు తినడానికి ఇచ్చింది ఇంపేనా? ఫ్రిడ్జ్ తూలుకుంటూ తిరిగి సినగోగ్కు వెళ్ళాడు. అక్కడ అతను మరియు ఇట్ సెదర్ తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఫ్రిడ్జ్ ఇంకా చాలా ఆకలితో మరియు బాధతో ఒక చెక్క బెంచీపై ముడుచుకుని పడుకున్నాడు. కొన్ని గంటల తర్వాత ఇచ్ నవ్వుతూ రుచికరమైన భోజనం తిన్న తర్వాత కడుపు నిండా వచ్చాడు. సరే, ఎలా ఉంది? నువ్వు సెడర్ను ఎలా ఆస్వాదించో అని అతను ఫ్రిడ్జ్ని అడిగాడు. సెడర్ను ఆస్వాదించిరువా? నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంతగా నిరాశ చెందలేదు. వారు వడ్డించబోయే ఆ గొప్ప ఆహారాల గురించి నువ్వు నాకు చెప్పావు. సరే, నాకు లభించింది కొంచెం వైన్, ఒక చిన్న దోసకాయ ముక్క, ఆ మజ్జా ముక్క మరియు నిప్పులా నా నోటిని కాల్చిన ఒక భయంకరమైన చేదు కూరగాయ. దీన్నే నువ్వు పెద్ద రుచికరమైన భోజనం అంటావా? ఓ ఫ్రిడ్జ్, నువ్వు మరికొంతసేపు ఓపికగా వేచి ఉంటే బాగుండేది. అప్పుడు నేను ఇప్పుడే తిన్న భోజనం లాంటి అద్భుతమైన భోజనం నీకు లభించేది. ఇది ఎంతో తమాషాగా ఉంది, కానీ కొంచెం బాధాకరంగా కూడా ఉంది. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఫ్రిడ్జ్ మరికొంత ఓపికగా ఉంటే బాగుండేవి. అతనికి మంచి భోజనం వచ్చేది. ఫ్రిడ్జ్ లాగే నువ్వు కూడా ఇంకొంచెం ఓపికగా ఉంటే బాగుంటుంది. ఎవరు? నీనా? అవును, నువ్వే. నీ కాలి గాయం తగ్గడానికి సమయం పడుతుంది. కాబట్టి దానికోసం నువ్వు ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. సరే, అయితే నేను నా గాయం తగ్గినంత వరకు వేచి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తాను. ఓపిక అంటే కేవలం వేచి ఉండటం మాత్రమే కాదు. నువ్వు వేచున్న సమయంలో నువ్వు ఏమి పొందుతావనేదే ముఖ్యం. బలం, జ్ఞానం, అనుభవం మరియు మరికొంత కరుణ. నీకోసం మరియు ఇతరుల కోసం. మీరు చెప్పింది నిజమే అనుకుంటా తాతయ్య. బహుశా నేను మరింత ఓపికగా ఉండాలి. అప్పుడే నా గాయం నయమవుతుంది. కాబట్టి కథలో నీతేంటి అంటే, తాతగారు చెప్పినట్టుగా
కొన్నిసార్లు ఓర్పు వహిస్తేనే పరిస్థితులు సర్దుకుంటాయి. లేదు అని ఫ్రిడ్జ్ లాగా తొందరపడితే కథ బోల్తా కొడుతుంది.